హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు నేను ఊతప్పం చేసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా కూడా వస్తుంది. అలాగనే మామూలుగా దోశ రుబ్బుతో వేస్తాం కదా ఊతప్పం, నేనైతే ఇడ్లీ రుబ్బుతో కూడా వేస్తూ ఉంటాను. చాలా మెత్తగా ఉంటుంది. ఇందులో కొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే దోసపిండి కూడా కొంచెం కలుపుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. నేను మొన్న అరుణాచలం వెళ్ళేటప్పుడు అక్కడ ఇడ్లీ కారపొడి ఒకటి అమ్ముతున్నారు, అది తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఎప్పుడు మేము వెళ్ళినా అక్కడి నుంచి తెచ్చుకుంటాం, మనకి ఇక్కడ దొరకదు అది అని చెప్తే అది తీసుకొని వచ్చాను. మామూలుగా వేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో క్యారెట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే క్యారెట్ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. దానిపైన కారప్పొడి గార్నిష్ వేసుకున్నాను. చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంది ఇలా చేసుకుంటే. అందుకే మీకు కూడా పెట్టాలి, నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయిల్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, నేను అయితే గీ వేసుకుంటాను. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. గీతో కూడా చాలా బాగుంది. ఇంకా ఇది చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది. కానీ మా వారు ఇలా కారపొడి వేసుకునే తినేశారు, తనకు అలానే నచ్చిందంట. నేను మాత్రం కొంచెం కొబ్బరి చట్నీతో తిన్నాను. దీంట్లో చట్నీ కూడా చూపించద్దన్నారు. లేదు ఇలానే బాగుంది, ఇలాగనే పెట్టు అనేసని తనే సజెస్ట్ చేశారు. అందువల్ల కారపొడితో మాత్రమే ఇది చేస్తున్నాను. ఇందులోని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తనకైతే ఇష్టపడాడు కానీ నేనైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇందులో. ఈ లాస్ట్లోని హోల్స్ రిటర్న్ చేసినప్పుడు హోల్స్ ఎందుకు పెడతానంటే లోపల ఏమైనా ఉడకకుండా ఉన్నా, లేకపోతే ఇలా ఎయిర్ బబుల్స్ ద్వారా కొంచెం లోపలైతే కూడా బాగా కుక్ అవుతుందని. కానీ ఇదైతే చాలా స్మూత్గా ఉంది, చాలా స్పాంజీగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. కొంచెం ఎక్స్ట్రా గీ కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీ చాలామంది రెగ్యులర్గా ఇడ్లీ ఏం తింటాం అనుకుంటారు కదా, ఆ ఇడ్లీ బెటర్ది ఇలా కూడా చేసుకోవచ్చు.